స్తోత్రాలు. నవరాత్రి భోజన కార్యక్రమం కోసం రెండవ సమూయేలు 24వ అధ్యాయాన్ని మనందరికీ బాగా తెలిసినటువంటి సంఘటనే. కానీ నవరాత్రి భోజన కార్యక్రమంలో ప్రభు కొన్ని తలంపుల ద్వారా మనల్ని సంధించి, మనల్ని బలపరిచి, సిద్ధపరిచి ఆశీర్వాదకరమైనటువంటి కార్యక్రమంలో పాలు అనుగ్రహించిన గాక. 24వ అధ్యాయంలో దావీదును గూర్చినటువంటి ఒక సంఘటన. మనందరికీ ఏం తెలుసు అంటే, దావీదు ఒకరోజు రాజ్యంలో ఉన్నటువంటి జనసంఖ్య చేయాలని యోచించాడు. అది దేవునికి ఇష్టం లేదు. అయినా దావీదు వినలేదు, జనసంఖ్య చేయించాడు. తద్వారా దేవుడు దావీదును ప్రశ్నించాడు, నువ్వు చేసింది తప్ప కాదా అని ప్రశ్నించాడు. నిజమేనయ్యా, నాది తప్పని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత అయినా నీకు శిక్ష పడుతుంది అన్నాడు. ఏం శిక్ష కావాలో చెప్పు అన్నాడు. ఆయనే ఆప్షన్ ఇచ్చాడు, నేను జనులందరినీ కరువు కాటకాలకు గురి చేస్తాను, నీ మీదకి యుద్ధాలు తీసుకొని వస్తాను, లేదు నేను ఒక్కడినే మొత్తాను, నీకేం కావాలి? అయ్యా, నువ్వు చాలా ప్రేమ కలిగిన వాడు, నన్ను ఎంత మోతాదుల్లో శిక్షించాలో నీకు తెలుసు. జనుడైతే కొంచెం ఎక్కువగాను తక్కువగాను, జనుడైతే కొంచెం ఎక్కువగాను లేకపోతే కొంచెం తక్కువగాను శిక్షిస్తారు, కానీ నువ్వైతే కరెక్ట్గా శిక్షిస్తావు, నీ చేతుల్లో పట్టిన మేలు అన్నాడు. ప్రభు అలాగే శిక్షించాడు. తర్వాత దావీదు శిక్ష ముగిసిన తర్వాత ఆ రాజ్యానికి వచ్చినటువంటి కీడు విషయమై దేవుని సన్నిధికి బలి తీసుకుపోయాడు. ఇది సంఘటన. మనం ఏం ధ్యానం చేస్తాం? మొట్టమొదటిగా దావీదు దేవుని హృదయానుసారుడైన, దావీదు దేవుని ఇష్టాన్ని జరిగించిన వాడైనా, దావీదు దేవుని దృష్టిలో నమ్మకమైన వాడైనా, దేవుడు చెప్పిన మాట వినని సందర్భం కూడా ఒకటి ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటి మాట ఏమని రాయబడుతుంటే, ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. వాస్తవానికి ఇది చదివినప్పుడు ఎలా ఉంటుందంటే, దేవుడే ఆజ్ఞ ఇచ్చినట్టు, అది దావీదు వెళ్ళి సంఖ్య చేయాలన్నట్టు ఉంది ఇక్కడ. మరి దేవుడే కదా చెప్పాడు దావీదుకి పోయి సంఖ్య చూడమని. మరి దావీదు సంఖ్య లెక్కించినందుకు నీకు శిక్ష వేస్తానంటున్నాడు ఏమిటి? కొంచెం మనకు అర్థం కాకుండా ఉంటుంది. ఇక్కడ ఏమనుంది? దేవుడే యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకు ప్రేరణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను అను. మరి దావీదు చెప్పాడు, జనుల సంఖ్య ఎంతైంది లెక్కించుము అన్నాడు. అప్పుడు యెహోవా అన్నాడు, అయ్యా ఇట్లా లెక్కించడం మంచిదా? ఎందుకు పుట్టింది మీకు ఈ కోరిక? ఈ కోరిక నీకు ఎట్లా పుట్టింది అని ప్రశ్నించాడు. దావీదు వినలేదు. నో, నువ్వు పోయి లెక్కించాల్సిందే అన్నాడు. దాదాపుగా 9 నెలల పాటు ఈ జనసంఖ్య తీసుకుని వచ్చాడు. మరొక చోట ఏం రాయబడుతుందంటే, యోవాబు తనకి ఇష్టం లేని ఒక గోత్రాన్ని గురించి లెక్కించలేదు, అందులో బట్టి తెగులు వచ్చిందని ఒక చోట రాయబడింది.
కానీ ఇక్కడ మనం చూస్తే ఎవరి తప్పు ఇది? ఒకవేళ లెక్కించకపోతే ఎవరి తప్పు? యోవాబు తప్పు. ఎవరి మీదకి రావాలి శిక్ష? యోవాబు మీదకి రావాలి. మరి దావీదు మీదకి ఎందుకు వచ్చింది? దావీదును దేవుడే ఆజ్ఞయించాడని రాశాం. కొంచెం మనకు ఈ మాట చదివినప్పుడు మరి దేవుడే లెక్కించమని, లెక్కించినందుకు దావీదును శిక్షించడం ఏంటి అనే భావం కలుగుతుంది. వాస్తవానికి మనం ఈ కాంటెక్స్ట్ ని క్షుణ్ణంగా దగ్గరగా పరిశీలన చేసి చదివినప్పుడు మనం ఒక విషయం అర్థం ధ్యానం చేసినప్పుడు ఏమర్థమవుతుందంటే, వాస్తవానికి దావీదు యొక్క హృదయము ఆ జనసంఖ్యను లెక్కించాలని ఉన్నప్పుడు దేవునికి కోపం వచ్చింది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అన్నాడు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట? దావీదు దేవుని అడగకుండా ఏది చేయడు. ఎవరైనా యుద్ధం చేశారనుకోండి, యుద్ధానికి వచ్చారు, వెంటనే దేవుని సన్నిధిలో అడుగుతాడు, ప్రభువా నేను వెళ్ళి వారి మీద పడుదునా? వారిని నా చేతికి ఇస్తావా? నేను యుద్ధం చేయాలా అని అడుగుతాడు. ఎవరైనా బాధ పెట్టారనుకో, ప్రభువా నన్ను మీరు బాధ పెట్టారే, మరి వీళ్ళకి ఏం చేయమంటావు? షిమి నన్ను శపించాడు, ఏం చేయమంటావు? వదిలేయమంటావా? సరే ప్రస్తుతానికి వదిలేస్తాం, నిన్ను కత్తి చేత చంపం. ప్రభువా ఇదిగో నా శత్రువు దొరుకున్నాడు నా చేతికి, ఏం చేయమంటావు? ఓ అభిషక్తుడు కదా, ముట్టొద్దు అంటావా? సరే ముట్టలే. ప్రభువా ఇప్పుడు ఈ సమయంలో నా చుట్టూ శత్రువులు ముట్టి ఉన్నారు, ఏం చేయమంటావు? ఓ పరలోకం నుంచి ఒక ద్వారాన్ని తెలుస్తున్నావా? సరే. అంటే ప్రతిదానికి దావీదు దేవుణ్ణి ఆశ్రయించడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అది ఇక్కడ ఒక సంఘర్షణ జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. మిగతా వచనాలు చూస్తే దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నువ్వెందుకు తప్పు చేశావు, నువ్వెందుకు జనసంఖ్య తీసావు. జనసంఖ్య తీయాలంటే కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. దేవుడే చెప్పాడు, ఒక్కొక్కరిని లెక్కించడానికి ఒక్కొక్కరి తరఫున కొంత అర్పణ కూడా అర్పించి దాన్ని యెహోవా పన్ను అంటారు. దాన్ని చెల్లించిన తర్వాత దేవుని సన్నిధిలో దేవుని యొక్క అనుమతి మేర చేయాలి. ఇక్కడ దావీదుకి దేవునికి మధ్య ఒక సంఘర్షణ జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. దావీదు స్థిరపడిన తర్వాత, దావీదు రాజుగా సెటిల్ అయిన తర్వాత ఆయన మనసులో అనిపించింది, ఇప్పుడు నా రాజ్య బలం ఎంతో చూడాలి, నా జనుల సంఖ్య ఏమిటో నేను తెలుసుకోవాలి, ఎంతమంది యోధులు ఉన్నారో తెలుసుకోవాలి, నా బలం ఏమిటో ఒక ఎస్టిమేషన్కి రావాలి అనుకున్నాడు. వాస్తవానికి ఏ బలం లేనప్పుడు, ఎవడు పట్టించుకున్నప్పుడు, ఎవడు గుర్తించినప్పుడు ప్రభువే గుర్తించి, ప్రభువే బలం ఇచ్చి, ప్రభువే అర్హత ఇచ్చి, ప్రభువే స్థిరపరిచి, ప్రభువే ఆ యుద్ధమును దావీదు పక్షంలో చేసి స్థిరపరిస్తే, ఇప్పుడు దావీదు ఏమి లెక్క పెట్టాలనుకుంటున్నాడంటే, నా దగ్గర ఉన్న యోధుల సంఖ్య ఎంత గుర్తుపెట్టుకో, ఎంత బలం ఉందో నేను ఎస్టిమేట్ చేయాలనుకుంటున్నాడు. ప్రభువు చెప్పాడు, వద్దు నాయన. అయినా కూడా దావీదు మొండికేసాడు అనిపిస్తుంది ఇక్కడ. అది మనం తర్వాత ఈ ధ్యానంలో చూస్తాం. నేను చాలా త్వరగా ముగించాలనుకుంటున్నాను. దావీదు అంటాడు, లేదు ప్రభువా నేను చూడాలనుకుంటున్నా. మనకి కాంటెక్స్ట్ మొదలు చదివినప్పుడు ఏమర్థమవుతుందంటే, దేవుడు చెప్పినా దావీదు వినలేదు అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. అది ఎలాగో కూడా చూద్దాం. 3వ వచనంలో యోవాబు, జనుల సంఖ్య ఎంత ఉన్నదో నా ఏలిన వాడవును రాజునకు నీవు బ్రతికి ఉండగానే యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయును గాక. నా ఏలిన వాడవును రాజునకు నీకు ఈ కోరిక ఎడపుట్టెన నేను. చాలు. యోవాబు కూడా తెలుసు ఇది మంచిది కాదు, జనసంఖ్యను రాయడం మంచిది కాదు. అందుకే యోవాబు ప్రశ్నిస్తున్నాడు, నా ఏలిన వాడవును రాజువైన నీకు ఇలాంటి కోరిక ఎందుకు పుట్టింది? ఎందుకు నీ బలాన్ని, నీ జనాన్ని లెక్కించుకోవాలనుకుంటున్నావు? ఎందుకు ఈ కోరిక పుట్టింది? దాని మీద ఎందుకు ఆధారపడాలనుకుంటున్నావు? లేకపోతే ఎందుకు నీ మనస్సు నీ బలం వైపు మొగ్గు చూపుతుంది? ఇప్పుడు ప్రశ్నించారు. దేవుడితోనూ అదే వైఖరి, మనుషులు కూడా అదే మాట అన్నారు. ఎందుకంటే నీ మాటలు వినే స్థితిలో నేను లేను, ముందు నువ్వు వెళ్ళి లెక్కించున్నా. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. 10వ వచనం చదివితే, జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినై
దాన్ని చేసితిని. యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. అంటే యెహోవా చెప్పాడు జనసంఖ్య చూడమని. ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? దావీదే పురికొల్పుకున్నట్లుగా మనకి ఈ విషయం అర్థమవుతుంది. అందుకే ఈ జనసంఖ్య చూసిన తరువాత దేవుడు విడిచిపెట్టలేదు దావీదుని. ఆయన హృదయమును ఏం చేస్తూనే ఉన్నాడు. హృదయంలో ఆయన మాటలు, ఆయన యొక్క తలంపులు, దేవుని యొక్క కార్యము జరుగుతూనే ఉన్నది. స్పష్టంగా ఏముందంటే జనసంఖ్య చూసినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా హృదయంలో ఒక అలజడి వచ్చింది. హృదయంలో ఏదో ఒక తాకిడి, హృదయంలో ఏదో గలిబిలి, హృదయంలో ఏదో అశాంతి, నెమ్మది లేకపోవటం, ఇది ఫీల్ అవుతున్నాడు దావీదు. అంటే దేవుడు చేసిన పని చేస్తే సంతోషంగా ఉండాలి. ఇంకా ఒకవేళ దేవుడే చెప్పాడు పోయి జనసంఖ్య చూడమని చెప్పాడు అనుకోండి, అప్పుడు దావీదు చేస్తే చూశానని సంతోషపడాలి. దేవుడు చెప్పిన పని చేసి హృదయంలో మనసులో కొట్టుకోవడం ఏంటి? కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే దావీదు ఇక్కడ తను చేసిన పాపాన్ని గురించి చెప్తున్నాడు. అయ్యో, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుంది, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసితిని. యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని కోరుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా గమనిస్తే దావీదు తను రియలైజ్ అవుతున్నాడు. ఇప్పుడు రిపెంట్ అవుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. నా పాపాన్ని పరిహరించు, నేను అవివేకములో ఉండి నేను ఈ పని చేశాను. ఇంకా చెప్పాలంటే పాపము అని ఎందుకు అంటున్నాడంటే నీ స్టాండర్డ్ నేను మిస్ అయ్యాను. నీ ఒక స్టాండర్డ్ పెట్టావు నాకు, ఇది నీ స్టాండర్డ్ అన్నాడు. ఆ స్టాండర్డ్ నుంచి నేను మిస్ అయ్యాను. దాన్ని మనం ఖాటా అంటాం. హీబ్రూ భాషలో ఖాటా అంటే వక్రము అని అర్థము. సరి అయినటువంటి మార్గమును కాకుండా వంకరగా నేను వెళ్ళాను. నీ మాటను బట్టి కాక మరొక తలంపు ద్వారా నేను పోయాను, కాబట్టి గొప్ప పాపము చేశాను అంటున్నాను. ఈ గొప్ప పాపము దేవుని మాట వినకపోవటం వల్ల వచ్చిన పాపం, దేవుడు చెప్పిన సరైన మార్గంలో పోకపోవటం. నా డౌట్ ఏమని స్టార్ట్ అయిందంటే ఆలోచిస్తున్నప్పుడు, ఎంత గొప్ప వారమైనా, ఎంత గొప్పగా దేవుని మీద ఆధారపడుతున్న వారమైనా, ఎంత గొప్పగా ఆత్మ అనుభవాలను అనుభవించిన వారమైనా, ఎంత గొప్ప ప్రార్థనా పరులమైనా, ఎంత గొప్ప స్తుతి చేసే వారమైనా, ఎంత గొప్పగా దేవుని సన్నిధిలో దినదినము గడిపే వారమైనా, ఒక సమయం వస్తుంది దేవుడు చెప్పినా వినని సమయం వస్తుంది. ఎప్పుడు మనకై మనమే అలా వెళ్ళిపోతాం. అందుకే కొన్నిసార్లు అన్నిటినీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకోకూడదు. ఆయన గర్వం ప్రతిదీ కూడా, ఏ యుద్ధం జరిగినా, ఏ కష్టం కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా దేవుని అడుగుతాడు, అయ్యా నేనేం చేయమంటావు అంటాడు. ఆయన మనసులో ఒక స్పష్టమైన వాయిస్, ఒక ప్రేరణ వస్తుంది. ఎస్, ఇది చేయమంటాడు ప్రభు, అది చేస్తాడు. బహుశా దావీదు కూడా అదే మాట అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు ప్రభు నాకు ఆజ్ఞ ఇస్తున్నాడు జనసంఖ్య లెక్క పెట్టమని. అది నాకు అర్థమైంది. అంటే జనసంఖ్య లెక్క పెట్టదని ప్రభు చెప్పినా చేస్తున్న దాన్ని ప్రభువే నాకు ఆజ్ఞ ఇచ్చాడు అనుకుంటున్నాడు. ఇలాంటి పాపము చాలా చోట్ల మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి పాపము చాలా చోట్ల జరగడం మనం చూస్తూనే ఉంటాం. ప్రభువు చెప్పడది, ప్రభువే ఆజ్ఞ ఇచ్చాడని చెప్తాం. ప్రభు ఎవడో ప్రేరణ, అయినా ప్రభువే ఇచ్చాడని చెప్పేటువంటి కొన్ని చూస్తూ ఉంటాం. నేను ఇక్కడ ఒక చిన్న మాట, మొన్న మా నాన్నమ్మ కావాలి, ఆమె ఇప్పుడు మంచంలో ఉంది, పెద్దగా నడవ లేదు, కిడ్నీస్ డ్యామేజ్ అయి ఉన్నాయి. ఆమెకు మోకాలి చిప్ప అరిగిపోతే వాటికి ఆపరేషన్ కూడా చేశారు. తర్వాత ఆమెకి షుగర్ చాలా హైలో ఉంది, కంట్రోల్ కావట్లేదు. రకరకాల అదర్ డిఫెక్ట్స్ ఉన్నాయి. బాడీ అంతా స్వెల్లింగ్ ఉంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ఓ పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేద్దామన్నాడు. నేను ప్రక్కనే ఉన్నాను, ఎవరు ఫీల్ అవ్వదు దయచేసి. వెంటనే ఆయన అడిగాడు, మీ ఇంట్లో కొబ్బరి నూనె తీసుకురండి అన్నాడు. వాళ్ళు తీసుకొచ్చారు. తీసుకొస్తే దాన్ని పట్టుకొని ప్రార్థన చేసి యేసు రక్తమని చెప్పి పూసి ప్రార్థన చేశాను. నేను వెంటనే పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు మీరు ఏమనుకోవద్దు,
ఒకవేళ అది మీకు నమ్మకం అయితే నేనేం చేయలేను, కానీ నాకు ఒక చిన్న కన్వర్జేషన్ నాతో చేయండి. ఈ నూనె రాసి ప్రార్థన చేయమని యాకోబు పత్రికలో ఉంది. దీని గురించి మీకు స్పష్టంగా కొంచెం అవగాహన ఉంటే కనుక నాకు చెప్పండి అని అడిగాను. ఆయన ఏమన్నాడంటే, నాకు అవన్నీ తెలియదు, దేవుని వాక్యంలో ఉంది, నేను చేశాను. దేవుని వాక్యంలో ఉంది, నేను చేశాను. అంటే దేవుని మాటకు నేను లోబడుతున్నాను, దేవుని చిత్తాన్ని నేను చేస్తున్నాను, అది ఒక్కటే నేను చేస్తుంది ఇక్కడ అన్నాడు. అప్పుడు నేను కొంచెం టైం తీసుకొని, పాస్టర్ గారు ఆ మాటను ఒక్కసారి చదవండి. ఏంటి? మీలో ఎవడైనను రోగి అయి ఉన్న ఎడల వాడు సంఘ పెద్దలను పిలిపించి తన మీద ప్రార్థన చేయమని వారిని అడగాలి. అప్పుడు వారు అతనికి నూనె రాసి, ప్రభు నామంలో నూనె రాసి ప్రార్థన చేయాలి. వాడు ఒకవేళ రోగి అయితే స్వస్థత పొందుతాడు, పాపం చేసిన వాడైతే వాడి పాపము తొలగించబడుతుంది అన్నాడు. నేను అప్పుడు అడిగాను, దీన్ని మీరు లిటరల్గా అక్షరార్థంగా చేసే పని అయితే, అంటే నూనె రాసేటువంటి విషయాన్ని కనుక మొట్టమొదటిగా సంఘ పెద్దలను పిలిపించాలి అని ఉంది కదా, మీ సంఘానికి పెద్దలు ఉన్నారా అని అడిగాను. అలాంటిది ఏం లేదు అన్నాడు. మరి వాక్యంలో ఉంది అక్కడ స్పష్టంగా సంఘ పెద్దలను పిలవనంపించి మీ సంఘానికి పెద్దలు ఉన్నారు, అలాంటి సిస్టమ్ ఏం లేదు. మరి ఎందుకు లేదు? ఈ వాక్యంలో సంఘ పెద్దలు ఉంది కదా. రెండవది, రోగి అయిన ఎడల వాడు సంఘ పెద్దలు ఇంటికి పిలవనంపించుకోవాలి. మీ సంఘంలో మీ చర్చిలో ఎవరు హీలింగ్ చేయడం కోసం ప్రేయర్ చేయరా అని అడిగాను. ఎందుకు చేయరు? మేమే పిలుస్తాము. ఎవరికైనా బాగలేదు అనుకోండి, మా చర్చికి రమ్మని పిలుస్తాం. మరి ఇక్కడేముంది? ఇంటికి రమ్మని, సంఘ పెద్దల్ని ఇంటికి పిలిపించుకోవడం. ఇది లిటరల్ కాంటెక్స్ట్ కదా. మరి దీన్ని ఎలా చేస్తున్నారు? లేదు. సరే, నేను ఎక్కువసేపు కాదు కానీ ఒక చిన్న మాట అడుగుతాను. మీకు బైబిల్ గురించినటువంటి అవగాహన ఉంది. బైబిల్లో నూనె రాసి అని ఉంది. మీరు నూనె రాసేటప్పుడు అభిషేకించడం అనేటువంటి చర్య ద్వారా చేస్తారు. నూనె రాయడం వలన ఇది అభిషేకంలో అనుకుంటారు. నేను అప్పుడు మీరు ఏమనుకోవద్దు, చిన్న మాట అని, నా దగ్గర ఆ హీబ్రూ బైబిల్ కొన్ని ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, కొంతమందికి చెప్పడానికి కూడా. ఇది కంటెంపరీ ఇంగ్లీష్ వర్షన్. ఈ కంటెంపరీ ఇంగ్లీష్ వర్షన్లో ఈ యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాల్లో కనుక చదివితే, నేను మీకోసం చదువుతాను. ఇఫ్ యు ఆర్ సిక్, ask the church leaders to go and to come and pray for you. Ask them to put olive oil on you in the name of the Lord. In the subscript ఏమన్నదంటే, olive oil, the Jewish people used olive oil for healing. మీరు అలాగే గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ కూడా చూస్తే, GNT ట్రాన్స్లేషన్ కూడా చూస్తే, సంఘ పెద్దల పిల్లలు రమ్మించి ఆలివ్ ఆయిల్ అతని మీద రాసి అతనికి ప్రార్థన చేయి. అప్పుడు అది హీలింగ్ కోసం యూదులు వాడేటువంటి నూనె. తర్వాత రాసేటువంటి ప్రక్రియ, రాయడం అనేటువంటిది 2 విధాలుగా బైబిల్లో రాయబడింది. ఒకటి ఆత్మీయమైనటువంటి చర్యలు, ఆత్మీయ అభిషేకం కోసం రాయడం. దేనికి? రాజులకు, ప్రవక్తలకు, యాజకులకు, మెస్సయ విషయంలో, బిలీవర్స్ విషయంలో అనాయింట్ అనేటువంటి మాట ఆత్మీయంగా రాయబడి ఉంది. కానీ ఇక్కడ రాసినటువంటి పదం అంటే వెర్బ్ ఆలెఫో అనేటువంటి వెర్బ్ ఉంది. దీన్ని దేనికోసం వాడతారు? మెడికల్ టర్మ్ లాగా వాడతారు. ఎలాగా? ఆలెఫో అంటే, అందుకే నేను స్పష్టంగా ఆయనకు చెప్పాను, ఆత్మీయంగా అభిషేకించి రాస్తేనేమో మెషాక్ అని రాయబడి ఉంది హీబ్రూ బైబిల్లో. అదేవిధంగా గ్రీకులో కనుకైతే క్రియో అని రాసింది. క్రియో అంటే అభిషేకము. దాని నుంచే మనకు క్రిస్టోస్ అనే మాట వచ్చింది, క్రీస్తు, అభిషేక్తుడు అనే మాట. అదే హీబ్రూలో మన సెక్యులర్ టర్మ్ వచ్చేసరికి సుక్ అని రాయబడి ఉంది. గ్రీకులో ఆలెఫో అని రాయబడి ఉంది. ఆలెఫో అంటే అది మెడికల్ టర్మ్. అంటే మెడికల్గా ఎలాగ అర్థం చేస్తారో, ఎలా రాస్తారో దానికి ఒక చిన్న మాట నేను చెప్పాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో ఏమనుందంటే, వారు
నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఏమున్నాయి? పుండ్లు ఉన్నాయి. అప్పుడేమన్నాడు? 6వ వచనం చదవండి. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు వచ్చి పచ్చి పుండ్లు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఇశ్రాయేలులకు ఈ తైలము కట్లకు కడతారు, గాయములకు కడతారు. గాయములకు ఇది ఒక వైద్యం. అలాగే మనము సమరీటన్ అంటే ఆ సమరయుని యొక్క ఉపమానంలో కూడా స్పష్టంగా రాయబడి ఉంది. ఏమిటది? ఆ వ్యక్తి దొంగల చేత కొట్టబడినప్పుడు ఈ సమరయుడు ఏం చేశాడంటే ఆ గాయములకు నూనె తైలము పోసి కట్టు కట్టి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆ జేమ్స్ పత్రికలో క్రియో అని కనుక రాయబడి కనుక ఉంటే, ఆ క్రియోస్ అని కనుక రాయబడి ఉంటే ఆ వర్బ్ అతని మీద అభిషేకించి అనే మాటకి ఇప్పుడు మనం చర్చెస్ లో చూస్తున్నట్లు పైన కొబ్బరి నూనె రాసేయడం అనేటువంటి సరిపోతుంది. కానీ ఇక్కడ ఏమనుంది? ఆలెఫాంటోస్ అని రాయబడింది. అంటే మర్దన చేసి మందుగా వాడి అని అర్థం రాయబడింది. మరి అప్పుడు అడిగాను, మరి ఈ మాట ఎందుకు రాశారు మీకు ఏమన్నా తెలుసా అంటే అవన్నీ నాకు తెలియదు, వాక్యంలో ఉంది నూనె రాయమని రాస్తాను. మరి ఇక్కడ మెడిసిన్ గా వాడబడింది, ఆలివ్ ఆయిల్ అని ఉంది, లేకపోతే ఇది ఒక మెడిసినల్ రెమెడియల్ ఏజెన్సీగా ఉంది. మరి ఎందుకు ఇలాగా అనుకుంటారు? అవన్నీ నాకు తెలియదు. నాకు అప్పుడు ఒక విషయం అర్థమైంది. మనకు అక్కడ ఉన్న కంటెంట్ కంటే కూడా మనం కొన్నిసార్లు మనం నమ్మేది ఏంటో దాన్నే ప్రాముఖ్యంగా తీసుకుంటూ ఉంటాం. ఈరోజు నేను ఒక చోట చూశాను, హీలింగ్ ఆయిల్ ఒకటి ఉంది, బ్లెస్సెడ్ ఆయిల్ అని ఒకటి ఉంది, ఇంకొకటి ఏదో సాల్వేషన్ అని సేవింగ్ ఆయిల్ ఒకటి ఉంది. నేను కూడా ఒక 4-5 పదాలు సజెస్ట్ చేశాను. మనీ ఆయిల్ ఒకటి పెట్టండి, మనీ వస్తుంది. చిల్డ్రన్ ఆయిల్ అని పెట్టండి, చిల్డ్రన్ వస్తారు. జాబ్ ఆయిల్ అని పెట్టండి, జాబ్ వస్తుంది. చర్చ్ ఆయిల్ అని పెట్టండి, చర్చికి పోకుండా ఇంటి దగ్గర కూర్చోవచ్చు. వర్డ్ ఆయిల్ అని చెప్పండి, ట్రైనింగ్ వాకింగ్ కూడా వినక్కర్లేదు, ఆయిల్ వచ్చేస్తుంది. నేను విమర్శించట్లేదు, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్నర్ మీనింగ్, ఒరిజినల్ మీనింగ్ మనం మన యొక్క ఆలోచనలకు అనుగుణంగా తీసుకోవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి యూదులకు నూనె రాసి అంటే వాళ్ళకి బాగా తెలుసు ఏ నూనె రాయడం అంటే ఏమిటో అనేటువంటి. ఈరోజు 21st సెంచరీలో ఉన్న మనము ఈ లాంగ్ హిస్టారికల్ గ్యాప్ ని ఓవర్కమ్ చేయలేము గనుక మనం ఏమిటి ఆ మొదటి అంశం ఏంటనేది చూడడం అది మంచిది. అందుచేత మనం దేవుని వాక్యంలో చూస్తాం, సెక్యులర్ టర్మ్ కదా అది స్పిరిచువల్ టర్మ్ కదా. అది స్పిరిచువల్ గా రాయాలంటే మెషక్ అయినా రాయాలి, లేకపోతే క్రియో అని గ్రీకు అయినా ఉండాలి. అది క్రియో అనేటువంటి వర్బ్ కాదు. నేను ఎందుకు మాట్లాడుతాను, కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు దయచేసి అంటే కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి వారు కొంచెం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒకవేళ అక్కడ మషక్ అనే హీబ్రూ ఈక్వలెంట్ కానీ లేకపోతే క్రియో అనేటువంటి ఈక్వలెంట్ కానీ ఉంటే మనం నూనె రాసి ప్రార్థన చేయడం అనే కాన్సెప్ట్ ని మనం చూడొచ్చు. కానీ అక్కడ ఏమనుందంటే ఆలెఫాంటైస్ అని రాయబడింది. అంటే మెడికల్ టర్మ్ లో వాడతారు ఆ పదం. మెడికల్ టర్మ్స్ లోనే అది రాసి స్మేర్ చేసి రబ్ చేసి డ్యాబ్ చేసి అని రాయబడింది. గుడ్ న్యూస్ లో కనుక చూస్తే ఆ ఆయిల్ రబ్ చేసి అని రాయబడింది. ఎక్కడైతే ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ రబ్ చేసి అని రాయబడింది. ఎందుకంటే నా బెస్ట్ ఆర్గ్యుమెంట్ దేని మీద బేస్ చేసుకున్నానంటే ఈ ఆయిల్ని రాయడంలో చాలా చోట్ల ఒకవేళ ఇదే కనుక రోగులను స్వస్థపరచడానికి ఇది ఒక్కటే మార్గం కనుక అయితే అనేక చోట్ల ఈ ఆయిల్ ప్రస్తావన లేకుండానే స్వస్థపడిన సందర్భాలు ఉన్నాయి. పేతురు యోహానులు మందిరానికి వెళ్తూ ఉన్నారు. ఒక వ్యక్తి పుట్టిన మొదలుకొని కుంటివాడై ఉన్నాడు. చూశారు, యేసు నామంలో లేచి నిలబడమన్నారు. అంతే, వాళ్ళు ఏం ఆయిల్ పోయలేదు. దోర్కా ఆవిడ చనిపోయింది, పేతురుని పిలువనంపారు. పేతురు వచ్చాడు, ప్రార్థన చేశాడు, ప్రభు నామంలో లేపాడు, ఆయిల్ ఏం పోయలేదు. ఇంకా గమనించాలంటే ఇప్పుడు పౌలు తనకు శరీరంలో రోగం ఉన్నప్పుడు ఈ విషయం ఆయనకు తెలిస్తే సంఘ పెద్దలు పిలువనంపించుకొని నూనె పోస్తుంటే ఈయన కూడా తగ్గిపోయింది.
ఈయన అలా చేయలేదు. ప్రభు దగ్గర అడిగాడు, ప్రభువా ఏంటి? అప్పుడు ఆయన అన్నాడు, నా కృప నీకు చాలు. ఇంకా చెప్పాలంటే కొలస్సీయులకు రాసిన పత్రికలో 4:14 పౌలు అంటాడు, ఇదిగో లూకాను మంచి వైద్యుడు, మన ప్రియమైన వైద్యుడు. అంటే లూకా యేసును నమ్మిన తర్వాత కూడా వైద్యుడిగా ఉన్నాడు. ఒకవేళ ఆయన ఈ వచనాన్ని కనుక ప్రాక్టీస్ చేసి ఉంటుంటే, కేవలం నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత అనేది కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి ఉంటే ఇతడు వైద్యుడిగా కొనసాగిపోయి ఉండేవాడు. ఇంకొక మాట కూడా ఏమిటంటే, మెలెత్ అనేటువంటి ప్రదేశంలో పౌలు త్రోఫిమస్ అనే వ్యక్తిని విడిచిపెట్టి వచ్చాడు. ఆ ఒక్క మాట నేను రెఫరెన్స్ చూపించి నేను త్వరగా ముందుకు వెళ్తాను. రెండవ తిమోతి 4:20. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయాను. త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయాను. త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు చెప్తున్నాడు. పౌలు యొక్క నీడపడి అనేకులు స్వస్థత పడ్డారు, ఆయన చేతి గుడ్డలు తగిలి స్వస్థపడ్డారు. కానీ అదే పౌలు త్రోఫీము రోగి అయి ఉన్నందున మిలేతులో విడిచిపెట్టి వచ్చాను అని చెప్తున్నాడు. అంటే ఏమిటి? ఒకవేళ ఇదే ప్రొసీజర్ కనుక పౌలు నూనె రాసి ప్రార్థన చేయడం కనుక అయితే వెంటనే ప్రార్థన చేసి త్రోఫీమును బాగుపరిచి తీసుకుని వచ్చి ఉండేవాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా జాగ్రత్తగా వినండి. ఈ నూనె రాసి ప్రార్థన చేసేటువంటి ఈ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ ఎప్పటి నుంచి వచ్చిందంటే 1551 కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ అని జరిగింది. దానిలో రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు ఒక రిఫార్మ్డ్ పాలసీ తీసుకుని వచ్చారు. వాళ్ళు ఒక రికమెండేషన్ చేశారు. కేవలం నేను కొంతమంది అంటే వాక్యాన్ని కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో కూడా చూడాలనుకునే వారి కోసం చెప్తున్న మాట ఇది. ట్రెంట్, కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ అని 1551 రోమన్ క్యాథలిజం యొక్క రికమెండేషన్ వలన వాళ్ళు ఏం చేశారంటే, యేసును నేరుగా మనం సంప్రదించలేము, హీలింగ్ కి నేరుగా ఒకరి కోసం ప్రార్థన చేయలేము, అది మీడియేటర్ ద్వారా పోవాలనేటువంటి వాళ్ళ విశ్వాసాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక మాట ఉంది, ఎవరికై వాళ్ళు చేయకూడదు, సంఘ పెద్దలను పిలువనంపించాలి. బ్రాకెట్ లో అక్కడ వాళ్ళు హోలీ వన్స్ అని రాసుకున్నారు. పవిత్రమైనటువంటి వాళ్ళను, అభిషిక్తులను పిలువనంపించుకొని వారి ద్వారా చేస్తే ప్రభు వింటాడు, కానీ ఎవరు పెడితే వాళ్ళు చేస్తే కాదు అనే మాటలు బలపరచడానికి ఈ మాటలు రోమన్ క్యాథలిజం వారు 1551 కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ లో వాళ్ళు ప్రపోజ్ చేశారు. అప్పటి వరకు ఈ మెడిసినల్ యూజ్ అనే మాటగానే చూశారు ఆయిల్ని. అక్కడి నుంచి దీనికి స్పిరిచువల్ అట్రిబ్యూషన్ చేశారు, ఆత్మీయమైనటువంటి ఆపాదన చేసి 1551 నుంచి కొన్ని గ్రూప్స్ ఈ ఆయిల్ రాసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. అంతే తప్ప ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ కి ఆయిల్ రాయడం అంటే జస్ట్ మెడిసిన్ యూజ్ చేయడమే. రెండవ దినవృత్తాంతములు 16:12 ఆసా అనేటువంటి రాజుల గురించి ఏమని రాస్తున్నాడంటే, అతడు యెహోవాను ఆశ్రయించక, యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులనే సంప్రదించెను అని ఉంది. అది డేంజర్. అందుకనే యాకోబు ఏమన్నాడంటే, లేదు నాయనా, నీవు మందు అప్లై చేసే దానికి ముందు లేకపోతే మందు అప్లై చేస్తున్నప్పుడు నీ దేవుణ్ణి గౌరవించి ఆ మందును వాడు, అప్పుడు నీకు సంపూర్ణమైన స్వస్థత. అందుకే లాస్ట్ వీక్ లో ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఏ మందు కూడా వ్యాధిని పూర్తిగా స్వస్థపరచడానికి లేదు, వ్యాధి విస్తరించకుండా ఆపుతుంది, స్వస్థత మాత్రం దేవుడే ఇవ్వాలి. అందుచేత యాకోబు ఏమంటున్నాడంటే, ఇక్కడ మీరు దేవునికి ప్రార్థన చేసి మీ విశ్వాసము, ప్రార్థన, పాపముల ఒప్పుకోలు చేత ఈ మందును అప్లై చేయండి, తగ్గుతుంది అనే కాన్సెప్ట్ లోనే చెప్పాడు. మరి ఎవరికైనా ఏదైనా డిస్ప్యూట్స్, డిసగ్రిమెంట్స్ ఉంటే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద పాయింట్. అండ్ ఆల్సో ఐ అప్లై అండ్ ఐ obediently plead you, if you have any issue with this particular, please individually ask me and I will have more clarifications, because I have already prepared a material for that and it is available with me, and I have got all the content to prove that it is a medicinal value and medicinal agent, nothing else. It is not a spiritual thing that is used for healing, it is only a medical agent
that is used for healing. Okay, and especially with the term like a word used there in that particular context, like anoint with oil. It is not creo, it is elephantus, which is in a medical term used as a dabbing, a rubbing, or smearing. It is used just for medical terminology, not anything else. So please try to understand, it is not a new doctrine I just infuse into the church. It is not something else which I say as a disputable issue. This is not something like I just got a new revelation. It is something like to clarify the context in its original setting. That's all. Please try to understand if at all anyone has a different opinion of this. Okay, so ఇక్కడ దావీదు ఏమంటాడంటే, నేను దేవుని చేత ఆజ్ఞాపించబడ్డాను. దేవుడు ఏమన్నాడు? ఎందుకు చేశాడు ఇట్లా? ఈ కాంటెక్స్ట్ వస్తుంటుంది అప్పుడప్పుడు. నేను చేసినల్లా కరెక్టే అనే ఒపీనియన్కి వచ్చాడు దావీదు అని అర్థమవుతుంది అక్కడ. దేవుడే ఇచ్చాడు ఈ ఆజ్ఞ. ఏమని? లెక్క పెట్టు, జనులకు హీలింగ్ కోసం, అదే వస్తుంది, జనుల సంఖ్యను లెక్క పెట్టమని దేవుడే చెప్పాడు నాకు అన్నట్లు భావిస్తున్నాడు. అందుకనే ఈ దినవృత్తాంతం రాసేటప్పుడు ఆ సెన్స్ రాశాడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాను అని. యాక్చువల్గా దావీదు అలాగే ఫీల్ అయ్యాడు. అప్పుడు దావీదు మనసులో దేవుడు దెబ్బ కొట్టాడు. దావీదు హృదయాన్ని దేవుడు మెల్ట్ చేశాడు. దావీదు హృదయంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఎందుకు చేశాడు ఈ పని? నేను చెప్పానా? అప్పుడు వెంటనే దావీదు, అయ్యో నేను గొప్ప పాపము కట్టుకున్నాను, నేను పాపం చేశాను, నీ మాట వినలేదు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు చేసిన తప్పు పాపము మళ్ళీ చేయకుండా ఉండాలంటే నీకు నేను ఈ పనిష్మెంట్ మాత్రం ఇస్తానయ్యా, ఇందులో మాత్రం వేరేది లేదు, డిసిప్లినరీ యాక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది నీకన్నా. నాకు ఇది చాలా ఆశ్చర్యం. ఇది నేను ప్రార్థన చేసి ఒప్పుకున్నాను, ప్రభువా నా పాపం క్షమించమని చెప్పన్నాను, అయినా మళ్ళీ నేను డిసిప్లినరీ యాక్ట్ తీసుకుంటాను అంటున్నాడు. ఏమిటిది? దయచేసి ఆలోచించి 10వ వచనంలో ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తరువాత ప్రభు వచ్చి అంటున్నాడు, నీకు నేను శిక్ష వేయకుండా ఉండను అంటున్నాడు. అంటే ఏమిటిది? ప్రభు క్షమించలేదా? క్షమించమని అడిగాడు కదా. అయ్యో నేను పాపం చేసిన అన్నాడు కదా. నేను అవివేకిని, గొప్ప తెలియదుకు పని చేసిన అన్నాడు కదా. మరి ప్రభు ఎందుకు అంటే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు నియమం కలిగిన క్షమాపణ సమాధానం కోసం, క్షమాపణ సమాధానం కోసం ప్రభు మళ్ళీ అంగీకరిస్తున్నాడు, దావీదును అంగీకరిస్తున్నాడు. ప్రభు మళ్ళీ తన సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు, ప్రభు తన సహవాసాన్ని కొనసాగిస్తున్నాడు. కానీ ఉదాహరణకు ఎవరైనా ఈ పని చేయొద్దు, ఉదాహరణకు చాక్లెట్స్ ఎక్కువగా తినొద్దు అని చెప్పాను, ఎక్కువగా తిన్నారు, దానివల్ల జలుబు వచ్చింది, ప్రభువా నా జలుబు తీసివేయ్యా అని ప్రార్థన చేశాను. దానికి ఏంటి లాజిక్? ఏంటి? కావాలని తల్లిదండ్రులు చెబుతూ ఉన్నా తినొద్దు తినొద్దు తినొద్దు, తింటే జలుబు చేస్తుందని చెప్పినా అయినా చేశారు. ఇప్పుడు ఎలాగ అర్థం చేసుకోవాలి? ప్రభు ఎలాగా క్షమించాడు, ఓకే క్షమించాను. మరి ఈ బాధ ఎవరు పడాలి? నాకు ఎప్పుడు ఒకటే గుర్తొస్తుంటుంది. మా పాప తిరగద్దు పరిగెత్తద్దు అంటే పరిగెత్తుకుంటూ పోయి మెట్ల మీద నుంచి కింద పడిపోయింది. 2 రోజులు అలా నొప్పి పెడుతుందనంటే ఊరికే నొప్పి పుడుతుందిలే, ఏం కాదులేమని చెప్పి అనుకున్నా. నేను ఒక స్ప్రే తీసుకొచ్చాను, ఓమ్నిజల్ టైప్. స్ప్రే కొట్టిన తర్వాత కొంచెం సేపు ఓకే, మళ్ళీ నొప్పి అని వస్తుంది. నేను అనుకుంటాను మా దగ్గర గారాబులు చేస్తున్నాయి, పట్టుకొని ఏదో ఒకలాగా స్మేర్ చేస్తున్నాను. లేదు, తట్టుకోలేకపోతుంది. హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ మోకాలు చిప్ప నుంచి గిరకు వరకు సన్నగా ఎరుకు వాసిగా చిట్లు ఉంది ముఖ. అప్పుడు వెంటనే డాక్టర్స్ అన్నారు కట్ వేయాలి, 2 times వేయాలి. నైట్స్లో అయితే ఏడుస్తుంది, ఓ చలికాలంలో పడి చలి విపరీతంగా. నేనైతే క్షమించా, నా బిడ్డని క్షమించా, పరిగెత్తుతుంటే పరిగెత్తుని క్షమించా. అందుకే హాస్పిటల్కి తీసుకెళ్ళా, అందుకే కేర్ చేశా, అందుకే మనీ స్పెండ్ చేశా, అందుకే కేర్ఫుల్గా చూసుకుంటున్నా. మరి నొప్పి ఎవరు పడాలి?
10 రోజులు 12 రోజులు మంచం దిగకూడదు, అన్ని మంచంలోనే జరిగాయి. ఎవరు చేయాలి ఈ పనిష్మెంట్? ఎవరు భరించాలి? అందుకే ఇది నియమం, దేవుని నియమం. ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, క్షమించినప్పుడు సమాధానం ఇస్తాడు, సహవాసాన్ని పునరుద్ధరిస్తాడు. కానీ ఆ బాధ శిక్షణగా, తర్ఫీదుగా ఇవ్వాలి. అది డిసిప్లినరీ యాక్ట్. దేవుడు డిసిప్లిన్ చేస్తాడు. అంటే అక్కడ అర్థం చేసుకోవాలి మనం. న్యూ టెస్టమెంట్ లో మనకి హెబ్రీ పత్రికలో ఉన్న మాట, ప్రభు తను ప్రేమించి వారిని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఇక్కడ శిక్షకు అర్థం ఏంటంటే 2 పదాలు మనం శిక్షణ కదా నెగిటివ్ సెన్స్ లో చూడనక్కర్లేదు. ఒక జడ్జి ఒక క్రిమినల్ కి వేసేది శిక్షే, ఒక ప్రేమించే తండ్రి తన కొడుకు వేసేది కూడా శిక్షే. అయితే ఈ 2 వేరు. ఒకటేమో నాశనం కోసం వేసే శిక్ష, ఒకటి బాగు చేయడానికి వేసే శిక్ష. అందుకని ఇంగ్లీష్ లో డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. ఒకటి పనిష్మెంట్, ఒకటి చసైన్మెంట్. ఇక్కడ వాడబడుతున్నది చసైన్మెంట్. ఒక లవింగ్ ఫాదర్ తన కొడుకు కోసం వేసేటువంటి క్రమశిక్షణ చర్య ఇది, అంతే తప్ప పూర్తిగా ఎలిమినేట్ చేయడానికి కాదు. కనుక ప్రభు మనం దేవుని సన్నిధిలో చూడాలి. మనము ప్రార్థన చేసేటప్పుడు, మనం క్షమాపణ అడుగుతున్నప్పుడు ప్రభు మనల్ని అంగీకరిస్తున్నాడు, మనతో సహవాస సంబంధాలను పునరుద్ధరిస్తున్నాడు, మళ్ళీ మనతో సహవాసం చేస్తున్నాడు, మళ్ళీ ప్రేమిస్తున్నాడు, మళ్ళీ దగ్గర తీసుకుంటున్నాడు. మనం ఆయన బిడ్డలు అయిపోయాం. అయితే దాని పర్యవసానాన్ని డిసిప్లినరీ యాక్ట్ గా దేవుడు మనకు ఇస్తాడు. లేకపోతే దేవుని సన్నిధిలో మనము ఈ బాధలు కష్టాలు చూడం. మనం ఇప్పుడు దేవుని బల సమయం దగ్గర ఉన్నాం. దేవుని వాక్యం ఏమనుంది? కొందరు అయోగ్యముగా పుచ్చుకోవడం చేత ఏమవుతున్నారు? కొందరు రోగగ్రస్తులు అవుతున్నారు, కొందరు బలహీనులు అవుతున్నారు, కొంతమంది అయితే ఏకంగా నిద్రిస్తున్నారు. అంటే ఏమిటి? ప్రభు డిసిప్లినరీ యాక్ట్ తీసుకుంటాడు. ఐ మీన్ డిసిప్లినరీ చర్యలు తీసుకుంటాడు ఆయన ఖచ్చితంగా. అయితే గొప్ప విషయం ఏమిటంటే 18వ వచనం నుంచి 25వ వచనం వరకు గమనిస్తే దావీదు, ప్రభువా నన్ను ఇప్పుడు శిక్షించావు, నన్ను సరిచేసావు, నేను నీకు దహనబలి ఇస్తున్నానయ్యా అని వస్తూ ఉన్నాడు. ఇది ప్రతి విశ్వాసికి ఉండవలసిన రెస్పాన్స్. ఈ 4 తలంపులను మనం మనసును పెట్టాలి. దావీదు దేవుని హృదయానుసారుడైన, దావీదు ఆత్మలో పరవశించేటువంటి వ్యక్తి అయినా ఒకానొక సమయం వచ్చేసరికి దేవుని ఆలోచన నుంచి వైదొలిగిపోయినట్లు చూస్తున్నాం. దేవుడు మరలా ఆయన గద్దించినప్పుడు, హృదయంలో భావన కలిగించినప్పుడు వెంటనే రియలైజ్ అవుతున్నాడు, అయ్యో నేను గొప్ప పాపము కట్టుకుంటుని, ఎంతో అవివేకినై ఇటువంటి పని చేశాను. అయితే ప్రభు సమ్ డిసిప్లిన్ చేస్తున్నాడు. ఆయన క్రమశిక్షణ చర్య తీసుకుంటూ ఉన్నాడు. తీసుకునేటప్పుడు నేను అడిగాను కదా ఆయన్ని, నాకెందుకు ఇంకా శిక్ష వేశాడు, నన్ను ఎందుకు ఇంకా సరి చేశాడు, ఎందుకు కఠినంగా ప్రవర్తించాడు అనకుండా దావీదు ఏం చేస్తున్నాడంటే ప్రభు దగ్గరకు దహన బలితో వచ్చాడు, స్తుతులు చెల్లిస్తూ వచ్చాడు. లాస్ట్ వచనం చదివితే అప్పుడు ఒక మాట రాయబడు. లాస్ట్ వచనం, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయాను. శిక్షించిన తరువాత దావీదులో గొప్ప మార్పు వచ్చింది. మళ్ళీ రెజ్యూమ్ అయిపోయాడు. తన యొక్క దేవునితో ఉన్న సహవాసంలో మళ్ళీ రెన్యూ అయిపోయాడు. గొప్పగా బలం పొందుకొని దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో బలిపీఠం కట్టిన ఆయన సన్నిధిలో బలులు అర్పిస్తూ ఉన్నాడు. ప్రభువా నీవు నన్ను శిక్షించావు, నన్ను కరెక్ట్ చేశావు. అందుకనే మనం గమనించాలి, ప్రభు మనల్ని ఎప్పుడైనా సరి చేసేటప్పుడు, ప్రభు మనల్ని ఎప్పుడైనా దిద్దేటప్పుడు, ప్రభు మనల్ని ఎప్పుడైనా కరెక్షన్కు అవకాశం కోరినప్పుడు వెంటనే లోపడాలి. అవును వస్తాయి, కొన్ని సమయాలు వస్తాయి. దేవునితో ఎల్లప్పుడూ సమయం గడిపే మనం కూడా కొన్ని సమయాల్లో దేవునికి వ్యతిరేకంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గమనించాలి. వెంటనే ప్రభు గద్ది
కనిపించినప్పుడు అవును ప్రభు నేను పాపం చేశానని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి, వెంటనే ఒప్పుకోవాలి. అందుకనే మనకు ఒక చక్కటి క్రమం ఉంది సంఘంలో. రావడం, దేవుని సన్నిధికి వచ్చిన వెంటనే దేవుని సన్నిధిలో పాపములను ఒప్పుకున్న తర్వాత ప్రభువు ఇచ్చేటువంటి ఆ డిసిప్లినరీ యాక్ట్స్ని మనము అంగీకరించాలి, హృదయపూర్వకంగా అంగీకరించాలి. దావీదు లోబడ్డాడు. ప్రభువా నన్ను సరిదిద్దు, నన్ను నీ చేతికి అప్పగిస్తున్నాను, నీ చేతిలో పడుతున్నాను, నీ ఇష్టం. నాలో మార్పు వచ్చేంత వరకు, నా హృదయం మళ్ళీ నూతనం అయ్యేంత వరకు, నేను పూర్తిగా సబ్మిట్ అయ్యేంత వరకు, నేను పూర్తిగా నివారణయ్యేంత వరకు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ప్రభు ఒక క్రమశిక్షణ చెల్లించాడు. అప్పుడు దావీదు సంతోషంగా, అయ్యా నీవు ఇచ్చిన ఈ క్రమశిక్షణను బట్టి, నీవు నేర్పిన ఈ పాఠాన్ని బట్టి నీకు ఇదిగో నా స్తుతులు అని వచ్చాయి. అప్పుడు సంపూర్తిగా తెగులు ఆగిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సంగమా, మనం దావీదులాగా మంచివారమే. దేవుని దృష్టిలో మనం అందరూ నీతిమంతులుగా, దేవుని పరిశుద్ధతను పొందుకున్న వారమే. కానీ మనం కూడా ప్రతిదిన జీవితంలో అప్పుడప్పుడు పరిశుద్ధాత్మకి లోబడకుండా, పరిశుద్ధాత్మని మాటలకు లోబడకుండా మనం దారి తొలగిపోయే స్థితిలో కూడా ఉంటూ ఉంటాం. దావీదు అనుకుంటున్నాడు ఇది దేవుని ఆజ్ఞ అనుకున్నాడు, కానీ దేవుడు వ్యతిరేకించిందని తర్వాత గ్రహించాడు. మనం కూడా కొన్నిసార్లు ఇది దేవుడే ఇచ్చాడు అనుకుంటాం. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఒప్పు చేసినప్పుడు దావీదులాగా ఒప్పుకోవటం మంచిది. దేవుడు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పుడు హృదయపూర్వకంగా లోబడటం, అలాగే ఆయన క్రమశిక్షణ చర్యలు ఇచ్చినందుకు స్తుతి, సంతోషంగా ఆయన దగ్గరకు రావడం, అది మనకు ఉండవలసి. కనుక ప్రభు శరీరము, ప్రభు రక్తం మన మధ్యలో ఉన్నది. ఆయన మనల్ని కరెక్ట్ చేస్తున్నప్పుడు, ఆయన మనకు డిసిప్లిన్ ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనతో సహకరించే వారమై ఉండాలి, ఆయనకు లోబడే వారమై ఉండాలి. ఆయన ఇచ్చేటువంటి తర్ఫీదుని హృదయపూర్వకంగా అంగీకరించే వారమై ఉండాలి. శుద్ధ హృదయము మనలోకి రావాలంటే ఆయన శుద్ధి చేసే ప్రక్రియలో సహకరించే వారమై ఉండాలి. కాబట్టి మనం ఆలోచన చేసి ధ్యానం చేసి దావీదు వలె వెంటనే ఒప్పుకునే వారంగా, దావీదు వలె వెంటనే స్పందించే వారంగా, ఆ విధంగా దావీదు వలె కృతజ్ఞత కలిగి, శిక్షణ ఇచ్చడానికి కూడా కృతజ్ఞత కలిగి ఆయన బలులు తీసుకుని వచ్చినట్టుగా మనం కూడా ప్రభువునకు అంత సామీప్యంగా దగ్గరగా మనం ఉన్నట్లయితే ప్రభు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడని దేవుని ఆశీర్వాదంగా తెలియజేస్తూ మనం అందరం ప్రార్థన పూర్వకంగా ఆయన బలులు చేయాలి.